నేను మీతో ఒక మాట మనవి చేస్తాను, బాగా జ్ఞాపకం పెట్టుకోండి. వెంకటేశ్వర దర్శనము చాలా 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 గొప్పది. అది తక్కువ అని నేను చెప్పడానికి వీల్లేదు. ఎందుచేతనంటే వ్యాసుడే స్వయంగా చెప్పాడు ఒక మాట. ఇంత పాపం పెరుగుతోంది కదా, కేవలం ఆపదలు తీర్చడం ఒకటేనా, జీవుడికి అనుగ్రహం కూడా ఏమైనా ఉంటుందా? ఆపద ఎప్పుడంటే ఇక్కడ చేసిన పాపపుణ్యములు ఇక్కడ సుఖదుఖముల రూపములో వస్తే, కాలోహి బలవాన్ కర్త సరతం సుఖదుఖయో నరాణం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత అంటాడు దేవి భాగవతంలో. చేసుకున్న పాపపుణ్యములు సుఖదుఖముల రూపములో వచ్చి బాధ పెట్టినా సుఖపెట్టినా అవి ఇక్కడ క్షయమైపోతాయి. ఈ శరీరాన్ని బాధ పెట్టడం సుఖపెట్టడం చేసి వదిలిపెడతాయి. జీవుడికి, లోపల ఉన్న జీవుడు ఎన్నాళ్ళు ఇందులో ఉంటాడు? ఇంకో 20 ఏళ్ళు ఉంటాడు, మహా అయితే 25 ఏళ్ళు ఉంటాడు, వదిలిపెట్టేస్తాడు కదా దీన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. దీన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తరువాత దీనిలో ఉండగా ఏం చేశావురా అని అడుగుతాడు ఈశ్వరుడు. ఆయనకి తెలియదేంటి? మన ఇంట్లో ఫోనే కదా, మనం ఎవరికి మాట్లాడితే మాత్రం వాళ్ళకి తెలిసి వచ్చిందని నువ్వు ఎస్టీడీలు ఐఎస్డీలు అన్నీ చేసేస్తే గుప్తంగా కంప్యూటర్ వేసుకుని అంత డబ్బు నేను ఇప్పుడు వాడానండి అంటే బిల్లు కూడా ఇన్ని గంటల ఇన్ని నిమిషాల ఇన్ని సెకండ్లు మీరు బలానా నెంబర్ వారితో మాట్లాడితే మీకు ఇచ్చాం మహాప్రభో అని బిల్లు ఇస్తున్నారా లేదా? మీరు పెట్టుకున్న వ్యవస్థలో మీ ఫోన్లో మీరు ఎవరితో ఎన్ని గంటల ఎన్ని నిమిషంలో ఎన్ని సెకండ్లు మాట్లాడారో పట్టుకోగలిగినటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని మీరే నిర్మించుకుంటే మీకు శరీరాన్ని ఇచ్చిన పరమేశ్వరుడు దానితో మీరు ఏం చేస్తున్నారో కనిపెట్టలేని అమాయకుడని మీరు ఎలా అనుకుంటారు? అందుకే చిత్రగుప్తుడు అయ్యాడు. చిత్రంగా ఇక్కడ కూర్చొని గుప్తంగా రాస్తుంటాడు ఖాతాలన్నీ. ఆయనకి తెలియదేంటి?